హాయ్ ఫ్రెండ్స్, పాలకూర పన్నీర్ కర్రీకి కావాల్సినవి పన్నీర్ ముక్కలు కట్ చేసి ఒక బాండీలో వెన్న వేసి వేపుకుని పక్కన పెట్టిన. ఇప్పుడు పచ్చిమిర్చి గార్లిక్ కూడా వేపి కొంచెం వెన్నేసి అవి కూడా పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా మసలి నీళ్ళలో ఒక ఉడకనివ్వాలి. 4 పాలకూర కట్టలు, ఒక మెంతికూర వేసి ఉడికించుకుని ఇట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇవి 10 బాదం పలుకులు, 4 జీడిపప్పులు వేసి మిక్సీ కొట్టుకోండి. ఇప్పుడు ఈ పాలకూర చల్లారిపోయింది. ఒక మెంతికూర కట్టే వేయాలి, చేదు ఉంటుంది. 4 పాలకూర కట్టలు వేయాలి. ఇది కూడా ఇందులో వేసేసి ఈ బాదం పొడిలో వేసేసి మిక్సీ కొట్టుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇప్పుడు హోటల్లో తెచ్చినట్టే ఉంటుంది. మనం తింటాం కదా, ఇది చాలా ఇష్టపడతాం కాబట్టి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుని ముందే వెన్నేసి కొంచెం వేపు పెట్టుకున్నా కదా పచ్చిమిర్చి గార్లిక్, అందులోనే మరి కొంచెం వెన్నేసి ఈ పాలకూర పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. మిక్సీ కొట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని కొంచెం నీళ్ళు కూడా అందులోనే ఒక 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు కొంచెం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కస్తూరి మేతి వేసి బాగా కలపాలి. ఇట్లా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, కస్తూరి మేతి వేసి కలిపేసిన. ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మీకు ఇది నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఉడికాక కొంచెం ఇందులోనే ఒక టమాటా పండు మిక్సీ కొట్టుకుని పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఒక్క టమాటా వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. ఇది కూడా 2 నిమిషాలు ఉడికితే మూత పెట్టి 2 నిమిషాలు ఉడకాలి. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా ఫస్ట్లో వేపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని వేసేసి 1 నిమిషం ఉంచి కర్రీ తీసేస్తే ఎంతో రుచిగా పాలకూరతో పన్నీర్ కర్రీ రెడీ. అంతేనండి, 5 నిమిషాలు అయిపోతుంది. చాలా టేస్ట్గా ఎంతో రుచిగా ఉంటుంది. పన్నీర్ ముక్కలు కూడా ఒకటే నిమిషం ఉడికింది. ఇది సరిపోతుంది, చాలా బాగుంటుంది. ముక్కకి ఇది అంతా పట్టి మంచి స్మెల్ చాలా బాగుంటుంది. అది ఒక గిన్నెలోకి తీసేసుకుని కొంచెం ధనియాలు దాల్చిన చెక్క పొడి, వెన్న వేసి బాగా కలిపేసుకుని ఒక బౌల్లో